మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे कृष्ण 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 శ్రీకృష్ణ భగవానుడు ఈ ధరిత్రిపై తన లీలలు చేస్తున్న సమయంలో ఆకాశం నుండి ధరిత్రి వరకు నాలుగు వైపులా ఒక దివ్య కాంతి గోచరిస్తూ ఉండేది. ధరిత్రిపై మెల్లమెల్లగా సమయం గడుస్తూ ఉండగా శ్రీకృష్ణ భగవానుడు ఆయన పూర్వకాల మిత్రుడు అయిన అర్జునుని మొదటి కలయికకు సమయం ఆసన్నమవుతున్నది. అర్జునుని మొదటి పరిచయం ద్రౌపదీ స్వయంవరంలో జరుగుతుందని శ్రీకృష్ణ భగవానునికి తెలుసు. ఈ ద్రౌపది వాస్తవానికి సాధారణ రాకుమార్తె కాదు. మీరు మిక్కిలి తనొక దివ్య కన్య, యజ్ఞగుండము నుండి ఉద్భవించినది. శ్రీకృష్ణుడు, ద్రౌపది ఆజన్మాంతం పరస్పరం అన్నాచెల్లెళ్ల బంధాన్ని పాటించారు. అందువల్ల ద్రౌపది తనకి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా తన ప్రతి కష్టానికి శ్రీకృష్ణున్నే సాయం కోరుతూ వేడుకునేది. అలాగే ప్రతిసారి శ్రీకృష్ణుడు తనని రక్షించడానికి, సాయం అందించడానికి మిగతా పనులన్నీ వదిలేసి
తక్షణం ప్రత్యక్షమవుతూ ఉండేవాడు. అందుకనే ద్రౌపది జీవితంలో శ్రీకృష్ణునికి, శ్రీకృష్ణుని జీవితంలో ద్రౌపదికి ఒక మహోన్నతమైన స్థానం ఉంది. పురాణాలలో 5 స్త్రీల గురించిన ప్రస్తావన ఉన్నది. వారిని స్త్రీజాతికే గౌరవంగా చెప్పుకుంటారు. స్త్రీలందరికీ వారు ఆదర్శప్రాయులు. ద్రౌపదిని ఆ 5 ఒకరిగా లెక్కిస్తారు. వారినే పంచకన్యలు అంటారు. అహల్య, ద్రౌపదీ, తారా, కుంతి, మండోదరీ తథా పంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతకనాశనం. ఈ పంచకన్యల నామాలను ప్రాతస్మరణం చేసినట్లయితే మహాపాతకాలు నాశనమవుతాయి. మొదట అహల్య అంటే గౌతమ మహర్షి భార్య. రెండు, ద్రౌపది, పంచపాండవుల పత్ని. తరువాత తార, వానరరాజు వాలి పత్ని. ఆ తర్వాత మహారాణి కుంతి, పాండు మహారాజు భార్య. ఆఖర్న మండోదరి, లంకాపతి రావణుని భార్య. ఈ 5 కన్యలను ప్రాతస్మరణ చేసినట్లయితే పాతకాలు నాశనమవుతాయి. ఈ 5 అవతార స్త్రీలు. కానీ ద్రౌపదిలో ఉన్న గొప్పదనం ఏమిటి అంటే, స్వయంగా పరమాత్ముడైన శ్రీకృష్ణ భగవానుడే ఆమెను తన చెల్లెలుగా భావించి ఆమె రక్షణ భారాన్ని తనపైన వేసుకున్నాడు. కాని ఆమెకు 5 భర్తలున్నారు. యుధిష్ఠిరుడు, భీమసేనుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. పంచపాండవులు, ఒకరిని మించిన మహాబలుడు మరొకరు, ఒకరిని మించిన మహారథులు మరొకరు. ఐదుగురు దేవతల సంతానం. కాని ద్రౌపదికి ఆపద వచ్చినప్పుడు వారిలో ఏ ఒక్కరూ ఆమెను రక్షించలేకపోయారు. హే కృష్ణ, కృష్ణ ఎక్కడున్నావు నీవు? ద్రౌపదిని రక్షించు కృష్ణ, రక్షించు. హే మాధవ, హే వాసుదేవ, ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఆ సమయంలో కేవలం శ్రీకృష్ణుడే ఆమె సాయానికి రావలసి వచ్చింది. ద్రౌపది జన్మ వృత్తాంతం కూడా చాలా విచిత్రమైంది. ద్రౌపది తండ్రి ద్రుపద మహారాజు, ద్రోణాచార్యులు బాల్యంలో ఒకే గురుకులంలో విద్యనభ్యసించారు. అక్కడ వారిరువురికి విడరాని స్నేహబంధం ఏర్పడింది.
కాలక్రమేణా వారు పెరిగి పెద్దవారైన తర్వాత ద్రుపదుడు పాంచాల దేశపు రాజయ్యాడు. నేరస్తులు వారు చేసిన అపరాధమునకు తగిన శిక్ష అనుభవించవలసింది. వీరిని 2 ఏళ్లు కారాగారమున బంధించండి. వీళ్ళని తీసుకువెళ్ళండి. ఈ బ్రాహ్మణునికి ఏమి కావాలి? వీరు మీకు ఆప్తమిత్రులని చెప్తున్నారు. తమరిని కలిసి వీరికి ఏం కావాలో తమతోనే చెబుతారట. మిత్రుడా? మా మిత్రుడా? అవును, మిత్రుడనే. తమకు చాలా పాత మిత్రుడను. నువ్వు నన్ను గుర్తుపట్టవని నేను ముందుగానే ఊహించాను. ఇది చాలా పాత విషయం, నీకు జ్ఞాపకం ఉండుండదు. మాకు జ్ఞాపక శక్తి బాగానే ఉన్నది. నీ బుద్ధి భ్రష్టు పట్టినట్లున్నది. నీకిది కూడా తోచనట్లున్నది. ఒక రాజును నీవు అని సంబోధిస్తున్నావు. తమరు అని సంబోధించు. రాజుతో మాట్లాడడానికి ఒక మర్యాద ఉంటుంది. కాని రాజా, మిత్రుల మధ్య మర్యాదలని అడ్డుగోడలుండవు. మనం బాల్యములో ఆప్తమిత్రులం. నువ్వు మర్చిపోయావు మిత్రమా? గురుకులములో మనం ఒక్కచోటే ఉండేవాళ్ళం. ఒకే కంచంలో భోజనం చేసేవాళ్ళం. నేను నీకు స్నానం చేయించేవాణ్ణి, నువ్వు నాకు స్నానం చేయించేవాడివి. నేను అదే ద్రోణుడను. మన బాల్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకో. బాల్యావస్థలో మనిషి ఎన్నో మూర్ఖ పనులు చేస్తుంటాడు. అలా అని జీవితాంతం మూర్ఖుడుగానే ఉంటాడా? ఉండడు. పెద్దవాడయ్యాక జీవిత సత్యాల్ని తెలుసుకోవాలి. కానీ నువ్వు ఈ మాత్రం సత్యాన్ని కూడా తెలుసుకోలేకపోయావు. మిత్రత్వం సరిసమానుల మధ్యనే ఉంటుంది. ఒక భిక్షకుడికి రాజుకి మధ్య ఉండదు. అయినప్పటికీ నీకు ఎంతో అత్యంత అవసరముండి నా నుండి ఏదో ఆశిస్తున్నా. కనుక మేము మా ధర్మాన్ని పాటిస్తాం. నిన్ను ఒట్టి చేతులతో పంపాం. కనుక బ్రాహ్మణ, నీ అంతస్తుకు తగ్గట్టుగా నీకేమి కావలేను కోరుకో. నీవు ఏ వస్తువును కోరుకుంటే ఆ వస్తువునే దానంగా ఇస్తాం. వద్దు రాజా, నేను ఏ రాజు వద్ద నుంచి దానం అడగడానికి రాలేదు. ఒక మిత్రుణ్ణి కలవడానికి వచ్చాను. మిత్రుడనే పదానికి అర్థమేమిటో బాగా తెలియజేశావు. మిత్రత్వం అనేది కేవలం సరిసముల మధ్యే ఉంటుందని. ఏనాడు నేను నీతో సరిసమానున్నవుతానో ఆనాడే నిన్ను మళ్ళీ కలుస్తాను. మాతోనా? మాకు జ్ఞాపక శక్తి బాగానే ఉన్నది. నీ బుద్ధి భ్రష్టు పట్టినట్లున్నది. నీకిది కూడా తోచనట్లున్నది. ఒక రాజును నీవు అని సంబోధిస్తున్నావు. తమరు అని సంబోధించు. రాజుతో మాట్లాడడానికి ఒక మర్యాద ఉంటుంది. బాల్యావస్థలో మనిషి ఎన్నో మూర్ఖ పనులు చేస్తుంటాడు. అలా అని జీవితాంతం మూర్ఖుడుగానే ఉంటాడా?
ఉండడు. పెద్దవాడయ్యాక జీవిత సత్యాల్ని తెలుసుకోవాలి. కానీ నువ్వు ఈ మాత్రం సత్యాన్ని కూడా తెలుసుకోలేకపోయావు. మిత్రత్వం సరిసమానుల మధ్యనే ఉంటుంది, ఒక భిక్షకుడికి రాజుకి మధ్య ఉండదు. మిత్రత్వం సరిసమానుల మధ్యనే ఉంటుంది, ఒక భిక్షకుడికి రాజుకి మధ్య ఉండదు. మిత్రత్వం సరిసమానుల మధ్యనే ఉంటుంది, ఒక భిక్షకుడికి రాజుకి మధ్య ఉండదు. ద్రుపదుని సభలో తనకు జరిగిన అవమానం ద్రోణాచార్యుని గుండెల్లో ఎన్నో ఏళ్లుగా పీడిస్తూనే ఉంది. అందుకని పాండవుల విద్యాభ్యాసం ముగిసిన వెంటనే గురుదక్షిణ కోరుతూ వారితో ఇలా అన్నారు. నాకు కావలసిన గురుదక్షిణ ఒక్కటే. పాంచాల దేశపు మహారాజు ద్రుపదుణ్ణి బంధించి సజీవంగా తీసుకొచ్చి నా ఎదుట నిలబెట్టాలి. గురుదేవ, వాగ్దానం చేస్తున్నాను. పాంచాల నరేంద్రుడు ద్రుపదుని పరాజితుణ్ణి గావించి అపరాధి వలె బంధించి తీసుకొచ్చి మీ శ్రీచరణముల చెంత పడవేస్తాను. అటులా గావించనిచో నా ధనుస్సును విరిచి మీ పాదముల చెంత పడవేస్తాను. జీవితాంతము ధనుస్సును చేపట్టను. నన్ను ఆశీర్వదించండి ఆచార్య. విజయీ భవ. అర్జునుడు ద్రుపదుల మధ్య భీకర సంగ్రామం జరిగింది. భళ అర్జున భళ. నా ఈ అస్త్రాన్ని ఎదుర్కొనే వీరుడు ఈ ప్రపంచంలో పరశురాముడు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఒకవేళ నీ వంటి పరాక్రమవంతుడు నాకు పుత్రుడైతే ఈ సమస్త సృష్టిని శాసించేవాళ్ళం. ద్రుపదరాజా, నీవు యుద్ధంలో ఓడినావు. అందువల్ల ఇప్పుడు నీ సామ్రాజ్యమంతా మా స్వాధీనమైనది. ఒప్పుకుంటావా? కానీ నీ సామ్రాజ్యం మాకేమాత్రం అవసరం లేదు. నాకు మీ అర్ధరాజ్యం కావాలి. మిగిలిన అర్ధరాజ్యాన్ని నీకు తిరిగిస్తున్నాను.
అంగీకారమేనా? ఆ, దీనికి అర్థం తెలుసా? పాంచాల దేశపు అర్ధరాజ్యానికి నేను రాజుని, మిగిలిన అర్ధరాజ్యానికి నీవు రాజువి. నా? ఆ, దీనర్థం నేడు మనం సరిసమానులమయ్యాం. నేడు నిన్ను నా మిత్రుడని చెప్పుకోవచ్చా, లేక ఇంకనూ నన్ను నీ మిత్రుడిగా అంగీకరించడానికి సంకోచమున్నదా? చచ్చిన పామునింకా చంపొద్దు మిత్రమా. అర్జునుని చేతిలో ఓడినందుకు నేను బాధపడడం లేదు, కానీ నీ పరుష వాక్యాలకు బాధపడుతున్నాను. నాటి నా తప్పును క్షమించు మిత్రమా, నన్ను క్షమించు. లేదు గొప్పగా లేదు. మిత్రుడెప్పుడూ మిత్రుడి నుంచి క్షమను ఆశించడు. నీతో మిత్రత్వం నాకెంత ఇష్టమంటే నీ స్నేహాన్ని పొందడం కోసమే నేను ఇదంతా చేయవలసి వచ్చింది. అందుకని నన్ను క్షమించు. అర్జున, నీ నాగాస్త్రం నుంచి నా మిత్రుణ్ణి విముక్తుణ్ణి చెయ్యి. తమ ఆజ్ఞ గురుదేవా. మిత్రమా, ద్రుపద రాజా, నీవు యుద్ధంలో ఓడినావు. అందువల్ల ఇప్పుడు నీ సామ్రాజ్యమంతా మా స్వాధీనమైనది. ఒప్పుకుంటావా? కానీ నీ సామ్రాజ్యం మాకేమాత్రం అవసరం లేదు. నాకు మీ అర్ధరాజ్యం కావాలి. మిగిలిన అర్ధరాజ్యాన్ని నీకు తిరిగిస్తున్నాను. దీనర్థం నేడు మనం సరిసమానులమయ్యాం. 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 యాజ మహర్షి, ఉపయాజ మహర్షి, నాదో విన్నపం. నాకు సంతాన యజ్ఞం ద్వారా 2 సంతానం కలగాలి. ఒక పుత్రుడు, ఒక పుత్రిక. పుత్రుడు ద్రోణాచార్యుని వధించి నా పగను తీర్చాలి. ఇక నా పుత్రిక వివాహమును అర్జునుని లాంటి వీరుడు, పరాక్రమవంతుడు, ధనుర్ధారితో చెయ్యాలి. యాజుడు, ఉపయాజుడు తేజస్సు కలిగిన మహాసిద్ధులైన ఋషులు. వారు ద్రుపదుని కోరిక మేరకు ఒక మహత్తర యజ్ఞాన్ని పూర్తి గావించారు. దాని కారణంగా ద్రుపదుని 2 కోరికలు ఈడేరినవి.
ద్రుపద మహారాజా, ఈ రాకుమారుడు నీ వంశ ప్రతిష్టను ఇనుమడింపజేయగలడు. నీ కోరిక ప్రకారం ఈ మహాబలుడైన కుమారుడు ద్రోణాచార్యుని వధించుటకై జన్మించాడు. ఇప్పుడు చూడు, నీ కుమార్తె కూడా అగ్ని నుండి జన్మించబోతున్నది. రాజా, ఈ కన్య ఒక దైవాంశ సంభూత. పూర్వకల్పంలో ఈ కన్య 5 ఇంద్రులకు ఇంద్రాణి. ఈ ధరాతలంలో అహంకారపూరితులైన క్షత్రియుల సంహారం కోసమే ఈమె జన్మించినది. ఆనవాయితీ ప్రకారం ద్రుపద మహారాజు ద్రౌపదీ స్వయంవరాన్ని ప్రకటించాడు. ఈ స్వయంవరానికి ఆర్యావర్తంలోని అనేక మంది రాజులు విచ్చేశారు. భగదత్తుడు, చేకితానుడు, శిశుపాలుడు, కర్ణుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, శల్యుడు, శకుని మొదలైన వారు ఉపస్థితులై ఉన్నారు. ఈ స్వయంవరానికి పాండవులు కూడా బ్రాహ్మణ రూపాలలో అరుదించారు. ద్రుపద మహారాజు బలరామకృష్ణులకు కూడా ఈ స్వయంవరానికి ప్రత్యేక ఆహ్వానాన్ని పంపించాడు. ద్వారకాధీశులు శ్రీకృష్ణునికి, 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 ద్వారకాధీశులు శ్రీకృష్ణునికి. అయితే ఈయనే శ్రీకృష్ణుడు అన్నమాట. అగ్రజ, ఈయన్నేనా అమ్మ భగవంతుడిని పూజిస్తుంది? అవశ్యం. ఇప్పటి వరకు మనందర్నీ కాపాడుతూ వస్తున్న పరమాత్ముడు శ్రీకృష్ణుడు ఇతడే. నీకెలా తెలుసన్నయ్య ఈయనే పరబ్రహ్మస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్ముడని? ఎందుకంటే మన మాత సత్యవంతురాలు. ఇంతవరకు ఏనాడూ అసత్యములాడలేదు. అందుకే ఆమెకు వాక్శుద్ధి ప్రాప్తించినది. అంటే ఆమె జిహ్వ నుండి వెలువడిన ఏ వాక్కైనా సత్యమే అవుతుంది. కనుక శ్రీకృష్ణుడే భగవంతుడు అని అంగీకరించు. మనసులోనే ఆయన శ్రీచరణాలను ప్రార్థించు. ఒకవేళ మనసులోనే ప్రణామం చేస్తే వారు స్వీకరిస్తారా? అవశ్యం. శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణాయ నమః.
శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు వారిరువురు పూర్వజన్మలో నరనారాయణ రూపంలో తపస్సు చేసిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చాడు. కుమార్తె ద్రౌపది స్వయంవరానికి విచ్చేసిన రాజులకు, చక్రవర్తులకు పాంచాల రాజు స్వాగతం పలుకుచున్నాడు. నా ఆహ్వానం మేరకు యదువీరుడు శ్రీకృష్ణుడు, బలరాముడు కూడా విచ్చేశారు. వారికి కూడా మా స్వాగతం. యువరాజు దృష్టద్యుమ్నుడు ఈ స్వయంవరానికి విచ్చేసిన నరేంద్రులకు స్వయంవర నియమాలను వివరిస్తాడు. ఆర్యావర్తన్ నలుమూలల నుండి విచ్చేసిన నరపతులైన రాజులు, సామ్రాటులు సావధానులై వినండి. మా పితృదేవులు పాంచాల రాజైన ద్రుపద మహారాజు మా సోదరి ద్రౌపది స్వయంవరానికి ఏర్పాటు చేశారు. ఏ రాకుమారుడు లక్ష్యభేదన పరీక్షలో సఫలీకృతుడవుతాడో అతడినే మా సోదరి వరిస్తుంది. ఆ లక్ష్యాన్ని భేదించడం కోసం 5 బాణాలు ఉంచబడ్డాయి. ఏ వీరకుమారుడు ఆ 5 బాణాలతో లక్ష్యంపై తిరుగుతున్న చక్రం మధ్యలోంచి పైన వేలాడుతున్న చాప కంటిని ఛేదించగలుగుతాడో మా సోదరి అతడి మెడలో మాలను అలంకరిస్తుంది. ఇక రెండవ నియమం ఏమంటే, కింద బాణలిలో ఉన్న తైలంలో నీడను చూసి లక్ష్యాన్ని ఛేదించాలి. యువరాజు దృష్టద్యుమ్నుడు మా నియమాలను తెలియపరచాడు. ఇప్పుడు మీరందరూ ఈ స్వయంవరమునందు పాల్గొని మా మనోరథాన్ని ఈడేర్చగలరని నేను ఆశిస్తున్నాను. ఇక ప్రారంభించండి. కృష్ణ, పాండవులు ఈ సభలో కలుస్తారని నువ్వంటూ ఉండేవాడివిగా. చూస్తూ ఉండు అగ్రజ, పాండవులు ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. తమంతా తామే ముందుకొస్తారు.
దీపకుడు వీర శిరోమణి హస్తినాపురాధీశుడు ధృతరాష్ట్ర కుమారుడు దుర్యోధనుడు. అల్లుడు అల్లుడు మహారాజా వెళ్ళండి వెళ్ళండి. మహాప్రతాపవంతుడైన మగధ చక్రవర్తి శల్యకుల భూషణుడు మహారాజు జరాసంధుడు. మగధ మహారాజు జరాసంధునికి మగధ మహారాజు జరాసంధునికి మగధ మహారాజు జరాసంధునికి మగధ మహారాజు జరాసంధునికి. అగ్రజ చూడు, జరాసంధునికి తన వయసు కూడా గుర్తులేదు. స్త్రీలోలుడు కదా మరి. అంగదేశ రాజు హస్తినాపుర యువరాజు దుర్యోధనుని ఆప్తమిత్రుడు మహారాజు కర్ణుడు.
సమస్త చక్రవర్తులు, రాజన్యులు, బ్రాహ్మణులు ఉన్న ఈ సభలో నేనొక సూతపుత్రుని వివాహం చేసుకోవడానికి అంగీకరించను. భళా, ఎవరిని ప్రశంసిస్తున్నావు కృష్ణ? ఒక వీరుణ్ణి. పాపం ప్రారబ్ధానికి బలయ్యాడు. ద్రుపద మహారాజా, ఇది మా మిత్రునికి అవమానం. కర్ణుడు అంగదేశానికి రాజు, అందువల్ల తను ఈ స్వయంవరములో పాలు పంచుకోవడానికి అర్హుడు. లేదు మిత్రమా, వివాహానికి అర్థం పరస్పర ఏకీభావం. ద్రౌపది అనుమతి లేనప్పుడు నేను ఈ స్వయంవరంలో ఎలా పాల్గొనగలను? వీరవరుడైన ఈ కర్ణుడి మాటలను నేను ప్రశంసిస్తున్నాను. వివాహంలో స్త్రీ అనుమతినే మొట్టమొదటిగా శాస్త్రం కోరుకుంటున్నది. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Shri Krishna Charitam Gunanuvadam Tadatprerana Aham Karomi Mama Bhavageetam Hridayasya Preetam Tvad Padma Pade Samarpayami. Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Krishna. Krishna